యాహ్! సో ఇంకా మిగతా మిగతా అంశాల విషయానికొస్తే సో ఈ మధ్య కాలంలో పెద్ద చర్చ ఏందంటే పులి బయటకొస్తుంది అని కేటీఆర్ పదే పదే చెప్పడం. వీళ్ళు రేవంత్ రెడ్డి బోను సిద్ధంగా ఉంది, నీ పులొస్తే మేము బోన్‌లో బంధిస్తామని మాట్లాడడము. ఇంకొకటి నిన్న ఒక ట్వీట్ చేసిండు. కనకపు సింహాసనము మీద శునకము అని డైరెక్ట్ రేవంత్‌నే టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేసినట్టు కనబడతా ఉన్నది. సో ఈ ఈ లైన్ ఎట్లా చూడాలా? ముందుగా మనం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైన పాలనలో పాలకులు వాడే భాష కానీ ప్రతిపక్ష పార్టీలు వాడే భాష కానీ జనబాహుల్యంలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు పులి బయటికి రావడానికి ఏమైనా నెహ్రూ జులాజికల్ పార్క్ లో ఏమైనా పులి బయటకు వచ్చి తప్పించుకుందాం, మరి పులి బయటకు వస్తే ప్రమాదం కదా, పౌర సమాజానికి వస్తే ప్రమాదము. మరి ఆ పులి అని అనడము, మరి అది బెంగాల్ పుల, తెల్ల పుల, నల్లచారల పుల, తెల్లచారల పుల, నల్ల పుల, ఈ మధ్య సోషల్ మీడియాలో నల్ల పులులు కూడా వస్తున్నాయి. అంటే ఇది ఒక సీరియస్ అంశాన్ని డైల్యూట్ చేయడం. ఇప్పుడు నాయకులు ఉంటారు, రాజనీతిజ్ఞులు ఉంటారు, పరిపాలనా దక్షకులు ఉంటారు, లేకపోతే బహుళ ప్రచారం పొందిన ప్రజాదరణ పొందిన నాయకులు ఉంటారు. కానీ ఈ పులులు, సింహాలు, టైగర్లు ఇవన్నీ కూడా జంతు భాషకు సంబంధించినవి. అంటే వాళ్ళ పరిపక్వత ఇంకా జంతువుల దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకైన ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి కూడా చాలా కీలకమైన బాధ్యత ఉంటుంది. పులి బయటకు వస్తుంది అని మరి అనడము. మరి ఆ పులి బయటకు వస్తే ఖచ్చితంగా ఏం చేస్తారు, వలేసి పట్టుకుంటారు, లేకపోతే షూట్ చేస్తారు. పులి 10 ఏళ్ళు బయటనే ఉండే కదా పరిపాలన చేసింది. మరి ఇన్ని రోజులు పులి, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, కేసీఆర్ గారిని పులితో పోల్చుతుంటే పులి సీఎం రూపంలో మరి 10 ఏళ్ళు ఎంతమందిని తినది? పులి సహజ స్వభావం ఏంది? అది మాంసాహారి, క్రూర మృగం, అది ప్రజల్ని వేటాడుతుంది. మరి కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాలు ఎంతమందిని వేటాడారు, ఎంతమందిని చంపారు అని తెలవాల్సి ఉంటుంది. మరి అది వాళ్ళు భాష చెప్పుకుంటున్నారు, కానీ అట్లా పోల్చడమే వాళ్ళ యొక్క మెంటల్ బ్లాక్. అదే విధంగా మరి పులి బయటకు వస్తే బోన్లో అన్న వేయాలి, షూట్ అన్న చేయాలి, దానికి మత్తు మంది వేయాలి, తర్వాత బోన్లో వేయాలి. పులులు, సింహాలు, తోడేళ్ళు బయట తిరగకూడదు. ఇప్పుడు అంటే మీరు చెప్తున్న లైన్ చెప్పాలి యాక్చువల్గా రేవంత్ రెడ్డి కూడా, కానీ వీళ్ళు కూడా అవును మీ నాయకుడు పులే అని వీళ్ళు ఒప్పుకుంటున్నట్టుగా ఉన్నది. ఎందుకంటే బోను సిద్ధంగా ఉంది అని అంటే అవును నిజంగానే పులి అని ఒప్పుకుంటున్నట్టు ఉన్నది కదా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అది కాదు మాట్లాడాల్సింది, పులి జనాల్లోకి వస్తే జనాన్ని తింటదన్న ఆయన, మనకు వద్దురా బాబు ఆనే ఉండాలని చెప్పాలి. మాకు ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు ఏం చెప్పారు అంటే 2001లో, నేను కాపలా కుక్కలాగుంటా అన్నారు. మరి కుక్కకు విశ్వాసం ఉంటుంది తెలంగాణ ఉద్యమకారుల పట్ల కానీ తెలంగాణ ప్రజల పట్ల కానీ. మరి కుక్క తోడేలై మంద మీద పడ్డదని గతంలో నెరేటివ్ వచ్చింది. తోడేలు పరిస్థితి ఏంది? మంద మీద పడి దొరికిన బేకల్ని గొర్రెలు ఎత్తుకొని పోతుంది. ఎప్పుడు తోడేలు చస్తుంది? మంద బెదురుతుంది, తోడేలు చస్తుంది. ఇప్పుడు కాపలా కుక్క ఎవరు, తోడేలు ఎవరు, మరి పులి ఎవరు? ఈ జంతు భాష ఏంటి? ఎందుకు ఈ జంతు ట్వీట్ కూడా అట్లే ఉంది, కనకపు సింహాసనం మీద అని శునకం అని. ఇప్పుడు కేటీఆర్ గారు ట్వీట్ చేసి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి పెట్టినట్టే ఉంది. అది ఆయన కూడా కాపలా కుక్క అన్నాడుగా. ఇప్పుడు వీళ్ళు అనుకోకపోయినా కేసీఆర్ అన్నాడు, నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకి కాపలా కుక్కలాగుంటా, ఎటువంటి పదవి తీసుకోను, నేను కేవలం వాచ్ డాగ్ పాత్ర చేస్తా, దొంగలు వస్తే బౌబో అని అరుస్తా, కుక్కకి ఎంత విశ్వాసం ఉంటుందో తెలంగాణ ప్రజల కష్టాలు తొలగించడం విశ్వాసంగా ఉంటా అన్నాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. మరి కాపలా కుక్కలాగా ఉంటా అన్న కుక్క విశ్వాసం లేకుండా ఇలా కొన్ని 1200 మంది నిరుద్యోగులు చచ్చిపోయారు, 20 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు రోడ్ల మీద పడ్డాయి. ఈ జంతు భాష మార్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆలోచన స్థాయి జంతువులాగానే ఉంది. ఇప్పుడు కోతి నుంచి చింపాంజీ నుంచి కోతి నుంచి మనిషి మానవ పరిణామ క్రమంలో వీళ్ళు కోతి దగ్గర అట్లే పులులుగా మారిపోతుంది. నా పాయింట్, కాపలా కుక్క పులి ఎట్లయింది? కాపలా కుక్క తోడేలై మంద మీద పడుతుంది, కాపలా కుక్క గజ్జి కుక్క గుంట నక్క అవుతుంది. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాల్లో ఆయన కాపలా కుక్క అంటే ప్రతిపక్షాలు కాపలా కుక్క కాదు అది గుంట నక్క అన్నారు, లేదు అది కాపలా కుక్క అంటే కుక్క కాదు అది తోడేలు అన్నారు. ఇప్పుడు ఈ జంతు భాషని దయచేసి వాడకండి. మనం జంతువులం కాదు, చదువుకున్న వాళ్ళము, జ్ఞానం ఉన్న వాళ్ళము, సోయి ఉన్న వాళ్ళము. తెలుగు భాషలో మంచి నెరేటివ్స్ ఉన్నాయి, మంచి పోలికలు ఉన్నాయి. మీరే ఇట్లా మాట్లాడితే మరి ప్రజలు ఎట్లా మాట్లాడతారు? వాళ్ళు కుక్క దగ్గర పులి దగ్గర ఆగిపోరు, ఇంకా వేరే జంతువుల దగ్గరకు వస్తాయి. ఇప్పుడు హైబ్రిడ్ జంతువులు వస్తాయి, హైనా లాంటివి. కాబట్టి దయచేసి నేను అటు ప్రతిపక్ష పార్టీకైనా ఇది అధికార పార్టీకైనా పౌర సమాజంలో బాధ్యతతో మెలగాలి. మీరు మాట్లాడే భాష చాలా మంది 4 కోట్ల మంది ప్రజలు అనుకరిస్తారు. కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి అయినా ఈ పులులు, సింహాలు, బోనులు కనకపు సింహాసనంపై శునకంను కూర్చోబెడితే మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారిని కుక్కతో పోల్చినట్ట కేటీఆర్ గారు? మీరు కూడా అమెరికాలో చదువుకున్నారు కదా, ఒక బయట కేసీఆర్ అన్నాడు కదా నేను కాపలా కుక్క లెక్క ఉంటా అని.
మరి కుక్క అంటే విశ్వాసం ఉన్న జంతువు అనుకుంటే మరి ఈయన పులి అంటున్నాడు. కుక్క పులి ఎప్పుడైంది, గుంట నక్కెట్టు పోయింది, గజ్జి కుక్క ఎక్కడికి పోయింది, తోడేలు ఎక్కడికి పోయింది, మరి పులి ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆ పులి ఏ జూ పార్క్ లోంచి తప్పించుకొని వచ్చింది? లేకపోతే ఒక అడవిలోంచి వస్తే దానికి వేట అలవాటు, ఇమీడియట్ గా అలాంటి పురులు ఏమని ఉంటే బోన్లో పెట్టాలనేది. నిజానికి కేసీఆర్కి ఇప్పుడు అంతా ఉన్నదా? ఇప్పుడు ఆయన ఒకవేళ బయటకు వచ్చి మొత్తాన్ని మార్చేసి ఇది చేసే సిచ్యువేషన్ ఏమైనా ఉన్నదా? కనబడుతుంది. కేసీఆర్ గారిని నేను ఆయన పార్టీ పెట్టాలా వద్దా అనే దగ్గర నుంచి ఒక జర్నలిస్ట్గా, ఒక ఉద్యమకారుడుగా అబ్జర్వ్ చేస్తే ఆయన ఏంటంటే ఏదైనా సక్సెస్ అయితే ఆయన అకౌంట్లో వేసుకుంటాడు, అంతే. ఫెయిల్ అయితే కలుగులో ఎలకలాగా దాక్కొని మళ్ళా సమయం కోసం వెయిట్ చూస్తాడు. ఇప్పుడు పోరాట యోధుడు ఏంటంటే ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేసి ఆ ఓటమికి మొత్తం నేనే కారణమని ఒప్పుకోవాలి. అసలు కేసీఆర్ గారు నిజంగా ఆ పోరాట స్ఫూర్తితో ఉంటే మంచి అయినా చెడైనా నా అకౌంట్లోనే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం నేనే ఆయన ఒప్పుకొని ఆయన ఇంతవరకు ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. ఒక ముఖ్యమంత్రి పదవిలో 10 ఏళ్ళు ఉండి ప్రగతి భవన్లో విలాసాలు అనుభవించిన వ్యక్తి ఆయన వెళ్ళిపోయేటప్పుడు కనీసం ఒక ఫేర్వెల్ పార్టీ ఇవ్వలే. ఆయన కోసం పనిచేసిన స్వీపర్లు, గార్డెనర్స్, ప్రగతి భవన్లో కొన్ని 100 మంది పనిచేసారు. ఆయన రక్షకంగా కొన్ని పోలీసు డిపార్ట్మెంట్ పనిచేసారు, ఇంటెలిజెన్స్ పనిచేసారు, డ్రైవర్లు పనిచేసారు. కనీసం చెప్పకుండా ఒక దొంగలాగా రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా సంతోష్ కారు తీసుకొని ఇప్పుడు అధికారం అనేది అది ఉంటుంది. రేపు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఆ ముఖ్యమంత్రి పదవి అనేది ఒకరు ప్రజలు ఎవరు ఆయన చెప్పకుండా పోవడం అంటేనే ఆయన పర్సనల్గా అవమానంగా భావిస్తున్నాడు. ఇప్పుడు అధికారం అనేది ప్రజలు ఎన్నుకుంటే ఉంటారు, లేకపోతే లేరు. ఆయన అంత వ్యక్తిగతంగా తీసుకొని ఒక అవమాన భారంతో పోయి కుంగిపోయి ఫామ్ హౌస్లో దాక్కొని పాపం పొరపాటున జారిపడి ఆయన ఆరోగ్యం కోరుకొని మంచిగా రావాలని కోరుకుంటున్నాం. కానీ ఆయన మనస్తత్వం ఏంటంటే ఏదైనా సక్సెస్ వస్తే నాదే అంటాడు, ఏదైనా ఫెయిల్యూర్ వస్తే మాత్రం జనం తీసుకరించి జనం తప్పు